యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని ప్రజలు పెట్టే శ్రమల నుండి విడిపించి ఇశ్రాయేలునకు విడుదలనిచ్చు దేవాది దేవుడు ఈ దినము నీతో తన నిబంధన స్థిరపరచగోడుచున్నాడు. ఇశ్రాయేలీయులు తమ పాపాలు అవిధేయత వల్ల శత్రువుల చేతుల్లో ఓడిపోయి కష్టాలు అనుభవించి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. అయితే వారు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు వారి కన్నీరంతా తుడిచివేయబడుతుందని దేవుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నా ప్రియమైన దేవుని బిడ్డ, కరుణామయునుడి నిండైన దీవెన నీకు సమృద్ధిగా కలుగునుగాక. నవమాసాలు మోసి కని సనుబాలిచ్చి పెంచిన తల్లి అయిన మరచును కానీ నేను కరుణింపక మానను అని ధైర్యం ఇచ్చిన దేవుని వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అన్నాడు. హన్నా విజ్ఞాపనకు జవాబునిచ్చిన దేవుడు నీ పరిస్థితిని కూడా చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఎన్నడూ కఠినాత్ముడు కాదు. ఆయన తన ప్రజల మొరను ప్రార్థనను విన్నప్పుడు చలించిపోయి వారిని కరుణిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు. దేవుడు ప్రార్థనలకు ఆలస్యం చేయడు. మనస్ఫూర్తిగా పిలిచిన క్షణమే ఆయన స్పందించి సహాయం చేస్తాడని ఈ వచనం స్పష్టం చేస్తుంది. ఈ లేఖనము నెరవేరే మనకెలా అంటే, జీవితంలో ఎలాంటి కష్టాలు కన్నీళ్లు ఉన్నా దేవునికి మొరపెడితే ఆయన తప్పక ఆలకిస్తాడు, ఆదరణను సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, కరుణావాత్సల్యములు గలవాడా, నీకే నా స్తుతి స్తోత్రములు. నా ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించబడి నా దుఃఖము నా కన్నీళ్లు నాకు దూరమగునుగాక. నా మొర్ర నీ పరిశుద్ధ వినికిడిలో నా ఈ దీన స్థితిలో నుండి నన్ను విడిపించునుగాక. అప్పుడు నేను హర్షించి నీ పాదముల చెంత నా స్తుతి కృతజ్ఞతలు చెల్లించుదునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నా హృదయపూర్వక ఆరాధన ఈ ఉదయకాలపు స్తుతి నైవేద్యం, ఈ నా చిన్న విజ్ఞాపన మనవి నీ ప్రియ కుమారుడు, నా విమోచకుడు, నా రక్షకుడు యేసు ప్రభువు నామమున నీ పరిశుద్ధ పాదముల చెంత అర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.